తెలంగాణ పోరాటం కూడా సుదీర్ఘకాలంగా సాగినటువంటి పోరాటం కూడా ఏం కోరుకున్నది అనంటే ఎవరి పెత్తనం కింద తెలంగాణ ఉండకూడదు అనేటువంటిది కోరుకున్నది. ఏ దోపిడీ పీడన లేనటువంటి తెలంగాణ కావాలని కోరుకున్నది. తెలంగాణ అస్తిత్వం కోసం కోరుకున్నది. మరి అటువంటి తెలంగాణలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా బతకొచ్చు. కానీ దోపిడీ చేసే విధానంలో ఇది సరైంది కాదు అనంటే, ఇంత సీరియస్గా విమర్శించే స్థాయికి మీరు రావడం అనంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి ఎవరైనా ఖండించకుండా ఉండలేరు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తాగుబోతులు అంటే ఎట్లా? తాగుబోతులు అంటే పైనుంచి కింది దాకానా? మరి అందరూ తాగుతున్నట్టేనా? అంటే తాగినటువంటి వాళ్లను తాగుబోతులు అని చెప్పేసి ఒక ముద్ర వేసి వదిలేస్తారా? ఇది సరైంది కాదు అని చెప్పేసి మేము తెలియజేయదలుచుకున్నాం. మేము మా ప్రజా సంఘాల నుంచి కూడా ఈ అరెస్టులను ఖండించడం కూడా జరిగింది. పృథ్వీరాజ్ తమ్ముడిని కానీ, శ్యామ్ని కానీ, ఇంకా ఇద్దరు వేణు తిరుపతిలను కూడా అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసే విధానం కూడా సరిగ్గా లేదు. అసలు ఒక అరెస్ట్ వారెంట్ లేదు. వాళ్ళని అర్ధరాత్రి పూట 12:30కు ఇంటి మీద 2 తడవలుగా, ఒకసారి కాదు 2 తడవలుగా ఇంటి మీదకి వచ్చి అరెస్టులు చేయడం అంటే ఏ మేరకు సరైందో మీరు ఆలోచించాలి. ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఏ ఒక్కరికి సంబంధించిందో కాదు. ఇది చిన్న చిన్న వ్యాపారస్తులకు, ఇక్కడ వాస్తవంగా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల మీద దెబ్బగొట్టడానికే చేసేటువంటి వ్యాపారాలు ఇవి. అందుకని తెలంగాణ అస్తిత్వానికి నష్టం కలిగిస్తున్నటువంటి సందర్భంలో ఎవరైనా మాట్లాడతారు. ఎవరైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో 7 గ్యారంటీలలో ఇది కూడా ఒకటి ఉంది. ప్రజాస్వామికమైనటువంటి స్వేచ్ఛ అనేటువంటిది ఉండాలి అనేటువంటి దాంట్లో ఈ ప్రభుత్వంలో కూడా ఉంది.